వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077220. కూటమి ప్రభుత్వం హయాంలో మహిళలకు చేదోడుగా నిలవాలని కుట్టు మిషన్ల శిక్షణతో పాటు వారికి మిషన్ల పంపిణీ విషయంలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని చెప్పి ప్రస్తుతం జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షురాలు భారత్ మనతో ఉన్నారు. చూస్తే కనుక ఎటువంటి అవినీతిని మీరు ఐడెంటిఫై చేశారు, మహిళల సమృద్ధి కోసం వారికి ఆర్థిక పరిపుష్టి కోసం చేసినటువంటి ఈ కుట్టు మిషన్ల పంపిణీలో కావచ్చు, శిక్షణలో కావచ్చు, ఎటువంటి అవినీతి వెలుగులోకి వచ్చింది, ఏ మేరకు ఈ అవినీతి చోటు చేస్తుంది? యాక్చువల్గా మనకి ఇది స్కిల్ డెవలప్మెంట్ కింద వస్తుందండి. ఇది స్కీమ్ అయితే కాదు. కానీ ఈ స్కీమ్ పేరుతోని ఇప్పుడు ఉన్న ప్రభుత్వం స్కీమ్ అని పేరుతో చెప్పి పెద్ద స్కామ్ చేస్తున్నారు. మనకి కుట్టు మిషన్లు వచ్చేసి మన 4300 పడుతుందండి కాస్ట్. ట్రైనింగ్కి వచ్చేసి 3000 పడుతుందండి. ఆ 7300 దగ్గర వచ్చేసి ఒక్కొక్క మహిళకి 16,000 23,000 అలాగే వేయడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం టోటల్ కాస్ట్ వచ్చేసి 250 కోట్లు పెట్టారు. అయితే ఇందులోని వెచ్చించే యాక్చువల్ కాస్ట్ అయితే 73 కోట్లే అవుతుంది. మిగిలినదంతా కూడా పెద్ద స్కామ్ అండి. ఇది కొన్ని వందల కోట్ల స్కామ్ స్కామ్ ఎలా ఐడెంటిఫై చేశారు? లబ్ధిదారులకు ఇవ్వాల్సిన 23,000 రూపాయలు కాగా మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే 7,500 ఇచ్చినట్టు కనిపిస్తుంది. శిక్షణ ఎక్కడైనా నిర్వహించారా? వారికి ఆ కుట్టు మిషన్ల పంపిణీ ప్రక్రియ ఎక్కడైనా జరిగిందా? ఈ కుట్టు మిషన్లు ట్రైనింగ్ అన్నది కూడా మార్నింగ్ ఒక 4 గంటలు, రెండో పూట ఒక 4 గంటలు ఇవ్వాలండి. కానీ ఇప్పుడు కాంట్రాక్టర్ ఎవరైతే తీసుకున్నారో అతను మార్నింగ్ ఒక 3 గంటలు ఒక బ్యాచ్కి, మధ్యాహ్నం రెండో పూట 3 గంటలు ఇంకో బ్యాచ్కి ఇస్తున్నారండి. ఇది ఏంటంటే కరెక్ట్ ట్రైనింగ్ కూడా ఇవ్వట్లేదు, కరెక్ట్ ఫెసిలిటీస్ అని ఇవ్వట్లేదు, కరెక్ట్ ఎక్విప్మెంట్ ఇవ్వట్లేదు. వాళ్ళకి కాగితాలకే పరిమితం అవ్వచ్చు. క్షేత్రస్థాయిలో ఈ శిక్షణ తరగతులు కానీ అదేవిధంగా కుట్టు మిషన్ల పంపిణీ జరగలేదా? ఎక్కడ కూడా కుట్టు మిషన్ల పంపిణీ అనేది సరిగ్గా జరగలేదండి. రెండవది ఏంటంటే కుట్టు మిషన్లు వచ్చేసి ఈ కత్తెర కావచ్చు, దారప్రియలు కావచ్చు, ఏవైనా కానీ వాళ్ళకి ఏ ఎక్విప్మెంట్ కూడా వాళ్ళకి ఏమీ ఇవ్వట్లేదండి. వాళ్ళే సొంతంగా తెచ్చుకుంటున్నారు. యాక్చువల్గా ప్రభుత్వం అవన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేయాలి. రెండవది ఏంటంటే ఫెసిలిటీస్, వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, టాయిలెట్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇవేమిటి కూడా ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు మహిళలకు, ఇచ్చే వాళ్ళకి కూడా. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే శిక్షణ తరగతులే జరగట్లేదని ఫిర్యాదులో పొందుపరిచారు. కానీ జరగని దాని దగ్గర మౌలిక సదుపాయాల కలగకి ఇవన్నీ ఇచ్చించాల్సిన అవసరం ఉంది. శిక్షణ అనేది జరుగుతుందండి. అదే నేను ఇందాక మీకు చెప్పింది. అంటే మార్నింగ్ సెక్షన్లో ఒక బ్యాచ్, యాక్చువల్గా 2 పూటలు ఒకే బ్యాచ్ మహిళలకి చెప్పాలి. అంటే రోజుకి ఒక 6 నుంచి 8 గంటలు ట్రైనింగ్ అనేది తీసుకోవాలి. కానీ మార్నింగ్ సెక్షన్లో ఒక 3 గంటలు ఒక బ్యాచ్కి, అలాగే సెకండ్ హాఫ్లోని 3 గంటలు ఒక బ్యాచ్కి తీసుకోవడం జరుగుతుందండి. అది అసలు అది పద్ధతి కాదనమాట. అది ఇట్ ఈస్ అగేన్స్ట్ రూల్ అనమాట. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతుంది. దీంట్లో ఏదైతే తక్కువ డబ్బులు కోడ్ చేసినటువంటి కంపెనీలకు కాకుండా ఎక్కువ డబ్బులు కోడ్ చేసిన కంపెనీలకు కూడా ఈ కాంట్రాక్ట్ ఇచ్చారని చెప్పేసి ఒక ఆరోపణ. యాక్చువల్గా ఈ కాంట్రాక్టర్ కావచ్చు అంటే ఆ బీసీ సంబంధించిన కాంట్రాక్టర్కి ఇవ్వాలండి. కానీ అతను బీసీకి సంబంధించిన వ్యక్తి కాదు. బీసీ పేరుతో చెప్పి వచ్చి అదేమో పెద్ద స్కామ్ అనేది కుమ్మక్కై ఉన్నారు. అతను కూడా చేతులెత్తారు. నాకు దీనికి ఏం సంబంధం లేదు, నాకు ప్రభుత్వం వాళ్ళు పిలిచారు, నేను నా పేరుతో వాళ్ళు కాంట్రాక్ట్ వేసుకున్నారు, కానీ నేను అసలు అతను కాదని అతను ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారండి. కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మహిళా కమిషన్ కూడా ఉంది. వారికి ఏమైనా కూడా మీరు అప్రోచ్ చేయరా ఈ అవినీతిపై? మహిళా కమిషన్ వచ్చేసి అంటే ఇక్కడ బీసీ వెల్ఫేర్ వీల్కి మేము అప్రోచ్ అయ్యామండి. వాళ్ళ దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. అలాగే మనకి అథారిటీ కలెక్టర్ గారు కాబట్టి అంటే ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో కూడా ఇవ్వడం జరుగుతుంది మా పార్టీ తరఫు నుంచి, ఒక బీసీ మహిళలకి న్యాయం జరగాలని. అలాగే మా శ్రీకాకుళంలో కూడా అందరూ మహిళలు కూడా ఇచ్చేసి వెళ్ళామండి. ఈ విషయంపై కేవలం బీసీ మహిళలకు సంబంధించిన సంక్షేమానికి ఉపయోగపడింది కాబట్టి ఆ కమిషన్కి సంబంధించిన ఆమె గురించి ఈ అవినీతి తెలియదు అంటారా? అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా రెడ్ బుక్కి చాలా భయపడుతున్నారండి. అంటే ఇప్పుడు మేము ఇలా మాట్లాడుతున్నాం, రేపు మాకేం చేస్తారో కూడా తెలియదు. అంటే ఎవరైనా గొంతెత్తి మాట్లాడితే వాళ్ళకి ఏదో చేయాలి, చేయించాలి అన్న ధోరణిలో ఉంది ప్రభుత్వం. కాబట్టి ఎవరు కూడా ధైర్యంగా మాట్లాడడానికి ముందుకు రావట్లేదు. తెలిసిన వాళ్ళు కూడా కామ్గా అంటే ఏమి చూసి చూడనట్టు ఉండిపోతుంది. అవినీతిపై మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారా? చేసామండి, చేసాం. కానీ వాళ్ళు కూడా
అంటే నిమ్మకి నీరెత్తినట్టే ఉంటున్నారు అన్నమాట. కనుక బీసీ మహిళలకి ఆర్థిక పరిపుష్టి కల్పించేందుకు మహిళా శిక్షణ ఏదైతే కుట్టు మిషన్ శిక్షణ విషయాల్లో మాత్రం ఆ కేంద్రాల్లో లోపభూయిష్టంగా మౌలిక సదుపాయాలతో పాటు కుట్టు మిషన్లు ఇవ్వడంలో కూడాను కోట్లాది రూపాయల అవినీతి చోటు చేసుకున్న విషయాన్ని బయటికి తీసినటువంటి ఆమె మాత్రం ఈరోజు జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు. ఇంత కోట్లాది రూపాయల అవినీతి పాల్పడుతున్నటువంటి సంబంధిత కంపెనీ యాజమాన్యంతో పాటు కూటమి ప్రభుత్వం మాత్రం దీనిపై దృష్టి సాధించాలి. బీసీ మహిళలకు ఇటువంటి అన్యాయం జరుగుతుంటే మాత్రం చూస్తూ ఊరుకోనని కూడా హెచ్చరిస్తున్నారు. అవసరం అనుకుంటే క్షేత్రస్థాయిలో పోరాటానికి కూడా తన సిద్ధం అని చెప్పి స్పష్టం చేస్తాం. మరి కూటమి ప్రభుత్వం జరిగినటువంటి ఈ కుంభకోణంపై ఆరా తీస్తుందా లేకపోతే ఎంక్వైరీ చేస్తుందా అనే విషయం వేచి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ నాగేశ్వరంతో సత్యం, RTV శ్రీకాకుళం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.